గోడ వివాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. గోడ పడగొట్టే విషయంలో జోక్యం చేసుకోబోమని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఎమ్మెల్యే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ఏవి కాంప్లెక్స్ గోడను అధికారులు కూల్చివేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దగ్గరుండి తన కాంప్లెక్స్ గోడ కూలగొట్టించారని ఏవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోనే ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది. గోడ వివాదంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. గోడ పడగొట్టే విషయంలో జోక్యం చేసుకోబోమంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఎమ్మెల్యే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏవి కాంప్లెక్స్ గోడను అధికారులు కూల్చివేశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి దగ్గరుండి తన కాంప్లెక్స్ గోడ కూలగొట్టించారని ఏవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారంటూ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలోని ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, గోడ వివాదానికి సంబంధించి ఏవి సుబ్బారెడ్డిపై కేసు అయితే నమోదు చేశారు. మరి ఈ వ్యవహారంలోనే ఆయన కోర్టుకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కోర్టు అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోనట్టు స్పష్టం చేస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? సుధా, ఈ యొక్క ఆళ్లగడ్డలో రోజు రోజుకు కూడా రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి. అయితే ఏదైతే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ప్రహరీ గోడ వివాదంలో ఈ యొక్క ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగిన పరిస్థితి. అయితే తనకు అనుమతి లేకుండా తన ప్రహరీ గోడను కూల్చేశారంటూ 3 రోజుల క్రితం ఈ యొక్క ఏవి సుబ్బారెడ్డి హంగామా చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ సిసి రోడ్డు ఉన్న దాని మీద ఏవి సుబ్బారెడ్డి అక్రమంగా గోడ నిర్మించాడని, అయితే దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ కమిషనర్ కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే గత 10-12 సంవత్సరాల క్రితం కట్టినటువంటి యొక్క గోడను తన మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన మున్సిపల్ ఆస్తిగా దాన్ని పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఏవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే కోర్టులో ఈ యొక్క ప్రహరీ గోడ కూల్చివేత అంశంలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క అంశం మీద ఏదైతే తన ప్రాపర్టీలో మీద ఉన్నటువంటి గోడను పడగొట్టారో దాన్ని మరీ పునర్నిర్మించే ప్రయత్నం ఏవి సుబ్బారెడ్డి చేయడంతో ఇటు ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ దాన్ని అడ్డుకోపోయాడు. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి అలాగే అతని 3 కూతుర్ల మీద కూడా పోలీసులకు విధులకు ఆటంకం పరిచిన కారణంగా ఏవి సుబ్బారెడ్డి మీద అతని 3 కూతుర్ల మీద కూడా కమిషనర్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా ఇంకా కేసు నమోదు చేసినట్టుగా ఇంకా ధృవీకరించలేదు పోలీసులు. అయితే పోటాపోటీగా అన్నట్టుగా ఏవి సుబ్బారెడ్డి కూడా మున్సిపల్ కమిషనర్ మీద కేసు పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే తన ప్రైవేటు స్థలంలో తాను ప్రహరీ గోడను నిర్మించుకుంటున్న ప్రయత్నం చేస్తుంటే అధికారులు అనధికారికంగా వచ్చి అడ్డుకుంటున్నారు. తనకు ఎటువంటి, ఒకవేళ అది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం అయితే ముందస్తు నోటీసులు ఇవ్వాలి, దాని తర్వాత తన వివరణ తీసుకోవాలి, ఆ తర్వాతే కూల్చివేతలు లేదా దాన్ని స్వాధీనపరచుకునే ప్రయత్నం చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా గత దశాబ్ద కాలంగా కూడా తన ఆధీనంలో తన పేపర్ పత్రాలన్నీ కూడా తనకు పగడ్బందీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కావాలనే రాజకీయ ప్రోద్బలంతోనే ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ మీద కూడా ఏవి సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే పోలీసులు కూడా ఇరుపక్షాల ఫిర్యాదులు తీసుకొని వాటిని ఏ విధంగా చూస్తారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అయితే రోజు రోజుకు కూడా ఏవి సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ మధ్య వాడి వేడిగానే యొక్క పరిణామాలు చోటు చేసుకున్నట్టు ఎప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఆళ్లగడ్డలో నెలకొని ఉంది. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.